జీవితంలో సంతోషం మీ ఆలోచనలు, అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కొన్నిటిని కోల్పోవడానికి కొన్ని క్షణాలు చాలు, కానీ వాటి నుండి కోలుకోవడానికి యుగాలు కూడా సరిపోవు. అందనిది కళ, అందలేనిది ఊహ, తీర్చలేనిది కోరిక, తిరిగి రానిది గతం, విడదీయలేనిది బంధం, ఏదీ శాశ్వతం కానిదే జీవితం. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం మరొకటి లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం మన అదుపులో తప్పకుండా ఉంటుంది. అవసరం ఉన్న ప్రతిసారి అబద్ధం చెప్పుకుంటూ పోతే ఏదో ఒకరోజు ఆ అబద్ధమే నీకు నిలువ నీడ లేకుండా చేస్తుంది. ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఒకసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఒకసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరటం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండే మనకు ఆనందం మొదలవుతుంది. మన జీవితంలో కలిగే ప్రతి అనుభవము ఒక పాఠమే. ఒక దృక్పథం మనకుంటే జీవితం విసుగనిపిస్తుంది. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. నువ్వు కింద పడ్డావని బాధపడకు. పడ్డ ప్రతిసారి పడిలేచిన కెరటాన్ని గుర్తు తెచ్చుకో. అధైర్యాన్ని తొలగించు, ధైర్యంగా ఉండేలా చేస్తుంది. గాలి దెబ్బకు పూల పరిమళం ఎలా వ్యాపిస్తుందో జ్ఞాని యొక్క మంచితనం నలువైపులా అలానే వ్యాపిస్తుంది. ఏ బంధంలో అయినా ప్రతిసారి మనమే తగ్గుతున్నాము అంటే ఆ బంధాలకు విలువ ఇస్తున్నామని, ఆ బంధాలకు విలువ పెంచుతున్నామని అర్థం. నీటిలో విసిరిన రాయి, హృదయంలో గుచ్చుకున్న మాట మాయమైపోవు. రాయి కరిగిపోదు, మాట విరిగిపోదు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఇతరులకు సాయపడే విషయంలో పండ్లిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకు ఇవ్వడమే తెలుసు. మంచివారు కూడా అంతే. ఇతరులకు సాయం చేయడం తప్ప వారు ఏమీ ఆశించరు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలటం మన మంచికేనేమో. కాలికి తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎదుటివారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నిందించడం తేలిక, నింద భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. చూస్తున్న ప్రతిసారి పాలు పొంగి నేలమట్టం అవ్వవు. ఎప్పుడైతే నువ్వు పట్టించుకోవటం మానేస్తావో అప్పుడే పాలు పొంగి నేలపాలవుతాయి. ఇక్కడ పాలైనా జీవితమైనా అంతే. ఒక ప్రణాళికతో ముందుకు సాగితేనే నీ పయనం మొదలవుతుంది. ఏ ప్రణాళిక లేకపోతే నీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్లు మనిషి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. తెగిన దారానికి ఎన్ని ముడులు వేసినా ముందు రూపం రాదు. ముడి ముడిగానే మిగిలిపోతుంది. తెంపే ముందు ఆలోచించాలి. ఇక్కడ దారమైన బంధమైన. కాబట్టి బంధం చాలా గొప్పది. దానిని చేజార్చకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.